నేతన్నలకు ఇచ్చిన హామీల పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిరిసిల్లలో 11,698 మంది చేనేత కార్మికులకు నేతన్న పొదుపు కింద దాదాపు 68 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. నేతన్న బీమాలో నమోదై మరణించిన 12 మంది కార్మిక కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. రైతులు మాదిరిగా చేనేతలకు 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు. చేనేత పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్న మంత్రి గత ప్రభుత్వంలో బకాయిలున్న 290 కోట్ల రూపాయలను విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది ఎగవేసినటువంటి బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి జమ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు దానికి దగ్గరగా అన్ని కూడా మేడం గారి కృషి వల్ల రిలీజ్ చేశాం. ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం, మీ కోరిక, మీరు అడిగినటువంటి ప్రశ్న, మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగోదా? రైతులకు చేశారు కదా. భారతదేశంలో ఎప్పుడూ చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశారు. మరి మీ గౌరవాన్ని, మీ మర్యాదని, మీ సంస్కృతిని, మీ సంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికులు అప్పుడు కూడా మీరు తీర్చరా అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి ఎంతమందికి ఎన్ని కోట్లు అప్పుంటే అప్పు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని 33 కోట్లు మీ బాధ్యత తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం